నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవానీ, ఎండి హోమియో. కాంటాక్ట్ నెంబర్ 7218668701. క్లినిక్ అడ్రస్ వచ్చి డాక్టర్ భవానీస్ హోమియోపతి క్లినిక్ నియర్ మార్వాడి టెంపుల్, గుడివాడ అండి. ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది నియర్ డిమార్ట్, బేతవోలు. ఈరోజు మనం అందరికీ లైఫ్ స్టైల్లో ఉన్న మెయిన్ సమస్య ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. అదేంటంటే హెమరాయిడ్స్. అసలు హెమరాయిడ్స్ అంటే ఏంటి? హెమరాయిడ్స్ అంటే ఇది నథింగ్ బట్ పైల్స్ అండి. పైల్స్ ఇది ఎలా, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, వచ్చినప్పుడు ఎటువంటి కంప్లైంట్స్ ఉంటాయి, హోమియోపతిలో దీని ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు హెమరాయిడ్స్ అంటే ఏంటి? ఇవి స్వెల్లెన్ వెయిన్స్ అండి. బ్లడ్ వెజల్స్ అక్కడ యానస్, మోషన్కి వెళ్ళే దగ్గర, యానస్ అండ్ రెక్టమ్ దగ్గర వాపు వచ్చినప్పుడు అది దాన్ని హెమరాయిడ్స్ అని అంటారండి. ఆ హెమరాయిడ్స్లో రకాలు కూడా ఉంటాయి. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని ఉంటాయి, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి, ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ ఉంటాయి. ఇవి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే ఇది ఎక్కువగా ఈ స్వెల్లెన్ వెయిన్స్ వల్ల వాపు వల్ల అక్కడ నొప్పి అనేది ఉంటుందండి. మోషన్కి వెళ్ళినప్పుడు అది మెయిన్గా ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా జరుగుతుంది. బ్లడ్ పడడం మోషన్కి వెళ్ళేటప్పుడు జరుగుతుంది. నొప్పి, మంట, కొన్నిసార్లు గుచ్చుకుంటున్నట్టు నొప్పి ఉండడం, అటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే కాకుండా హెమరాయిడ్స్లో వెయిన్స్ అనేవి బ్లడ్ వెజల్స్లో వాపు వచ్చి అక్కడ ఒక్కొక్కసారి బ్లీడింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ ఎప్పుడు అవుతుంది అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. అది కూడా నొప్పి, మంట, కొంతమందికి మోషన్కి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉండడం జరుగుతుంది. నొప్పే కాకుండా మంట, కొన్నిసార్లు గుచ్చుకుంటున్నట్టు అటువంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు. అసలు ఇదిలో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అనేది కూడా ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే ఈ స్వెల్లెన్ వెయిన్స్ అనేవి బయటకి ఉంటాయి, వాటిని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని అంటారు. కొన్ని ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటారు. ఇవి ఏమవుతుందంటే మోషన్కి వెళ్ళేటప్పుడు బయటకు రావడం, తర్వాత దాన్ని మనం పుష్ చేయడం వల్ల లోనికి వెళ్ళడం జరుగుతుంది. అవి కొన్నిసార్లు థ్రోంబోజ్డ్ హెమరాయిడ్స్ అనేవి కూడా ఉంటాయి. దానివల్ల అవి ఏంటంటే బ్లడ్ క్లాట్ వల్ల అక్కడ వాపు అనేది జరుగుతుంది. అది బ్లూ కలర్లో అలాగా కనిపించడం, అటువంటివి సిమ్టమ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా అది ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళలోనూ, తర్వాత కాన్స్టిపేషన్, ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో, అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది, సరిగ్గా మోషన్ అవ్వకపోవడం, దానికోసం వాళ్ళు ఎక్కువగా పుష్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందో ఎక్కడ రెక్టమో యానస్కి సప్లై చేసే వెజల్స్లో ప్రెషర్ పెరిగి అవి వాపు రావడం జరుగుతుంది. దాన్ని హెమరాయిడ్స్ అని అంటారు. ఎక్కువగా ప్రెగ్నెన్సీ కండిషన్లో కూడా ఈ సమస్యతో ప్రెగ్నెన్సీ కండిషన్లో కూడా ఈ సమస్య వస్తుంది. వీటి వల్ల ఎక్కువగా నొప్పి, బాధ, మంటతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. తర్వాత ఎక్కువసేపు ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ హెమరాయిడ్స్ అసలు ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎక్కువగా సిమ్టమ్స్ని బట్టి, పేషెంట్ బాధపడే కంప్లైంట్స్ని బట్టి, అది కాకుండా కొంచెం మనం ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, డిజిటల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల కూడా మనకి ఈ హెమరాయిడ్స్ అనేవి తెలుస్తాయి. అవి ఏ పొజిషన్లో ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుస్తాయి. మోస్ట్లీ హోమియోపతిలో ఇది సర్జరీ దాకా వెళ్లకుండానే ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా మంచి మందులు అయితే ఉన్నాయండి హెమరాయిడ్స్కి. వాటిల్లో కొన్ని యాక్చువల్గా మనం అయితే హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా వెళ్తాం. క్లినికల్గా అయితే మెయిన్గా యాస్కిలస్ హిప్ అని, నక్స్వామికా అని, కాలోఫైలం, ఇటువంటివి మెడిసిన్స్ మనం హెమరాయిడ్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ హెమరాయిడ్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువగా మోషన్కి వెళ్ళేటప్పుడు నొప్పి, మంట ఉంటుంది. కొంతమందిలో దురద కూడా ఉంటుందండి. బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందరికీ బ్లీడింగ్ అవ్వాలని ఏమీ లేదు, కొంతమందిలో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. తర్వాత కూర్చున్నప్పుడు ఎక్కువగా బాధగా ఉండడం, నొప్పి కానీ మంట కానీ, లేకపోతే గుచ్చుకున్నట్టు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.